వీరశైవ సమాజం 2026-28 ఎన్నికల కార్యవర్గంకు గాను నేడు సభ్యుల సంఖ్యను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించారు. ఈ క్రమంలో మొత్తం 49 మందికి సంఖ్యను కేటాయించడం జరుగుతుందని వీరశైవ సమాజం ఎన్నికల ప్రధానాధికారి బిర్కట్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో గల వీరశైవ సమాజం కార్యాలయ ఆవరణలో నామినేషన్ వేసిన 49 మంది అభ్యర్థులకు క్రమ సంఖ్యను కేటాయించారు. అనంతరం ఎన్నికల ప్రధానాధికారి బిర్కట్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ 2026-28 సంవత్సరానికి గాను ఈ నెల 26వ తేదీన ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికను సమాజ ఆవరణలో గల దాసోహం నందు ఎన్నిక జరుగుతుందన్నారు. అనంతరం కౌంటింగ్ కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. ఎన్నికల ఓటింగ్ కు వచ్చే సభ్యులు ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని తెలిపారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను మొబైల్ అనుమతించబడదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు సమాజం ఇచ్చే గుర్తింపును కూడా ఖచ్చితంగా తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు కూడా పాల్గొన్నారు. పటేల్ కిరణ్ కుమార్ 42 ఆడికి శశాంక్ 49 ఎం సిద్ధయ్య స్వామి 36 వీరశైవ సమాజం ఎన్నికలు తాండూరు 2026-28 సంవత్సరం గాను ఎన్నికలో పోటీ చేయు అభ్యర్థులకు మరియు వీరశైవ సమాజ సభ్యులకు శరణార్థులు. ఈరోజు అనగా 14/4/26 ఎన్నికల షెడ్యూల్లో భాగంగా పోటీలో ఉన్న 49 మంది అభ్యర్థులకు లాటరీ పద్ధతి ద్వారా వరుస సంఖ్యను కేటాయించడం జరిగినది. ఎన్నికలు తేదీ 26/4/2026న నిర్వహించబడును. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగు నిర్వహించబడును. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమగును. ఓటింగ్ జరుగు స్థలము దాసోహము, లెక్కింపు జరుగు స్థలము అక్కమాదేవి మండపము, శ్రీ భావిక భద్రేశ్వర దేవస్థానం తాండూరు. ఈ సమాచారము మా నుండి సేకరించినటువంటి మీడియా N9 న్యూస్ మిత్రులకు ధన్యవాదాలు, ప్రత్యేక నమస్కారాలు. ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు ఓటు వేయుటకు ఎన్నికల నోటిఫికేషన్ మరియు ఫోటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని రావలెను. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు. ఆ విషయము మా మిత్రులతో సంప్రదించి తర్వాత మీకు తెలియజేస్తాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.